తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేశారు. మరి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉన్నాయండి? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి మామూలుగా చంద్రుడు నీచలో ఉంటాడండి. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో వీరికి ఫిక్స్డ్గా మెయిన్గా రెమెడీ మటుకు ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం, ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించడం. సో ఎప్పుడు ప్రతి 3 సంవత్సరాలకి చంద్రుడు నీచలో ఉంటాడు కాబట్టి చంద్రుడు 10,000 సార్లు జపం చేయించి, బియ్యం కేజీంపో, ఒక వైట్ లుంగి, 1000 రూపాయల వర్త్ వెండి ఐటమ్ దానం ఇవ్వడం. సో ఎప్పుడైనా ఎవరికైనా దానం చేసినప్పుడు కూడా చంద్రుడు మెయిన్గా బియ్యాన్ని కారకుడు. సో మనం చంద్రుడు జపం చేయించగానే బియ్యం దానం ఇస్తాం. సో అలా ఎవరికైనా సరే కేజీంపో మీ ఇష్టం, ఎంత ఇవ్వాలనుకుంటే అంత బియ్యం కనుక దానం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి మెయిన్గా గురుబలం, దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. భాగ్యస్థానం అంటే తండ్రి స్థానం అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జాతకులు, వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు బాగా సక్సెస్ అవుతారు ఈ ఏడాది అంతా. ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తారనుకోండి, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన వాళ్ళకి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఏమైనా రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. వీరికి కూడా మెయిన్గా ఇటు ఉద్యోగంలో మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన ప్రమోషను, శాలరీ హైక్, ఒక మంచి ఫారెన్ అసైన్మెంట్, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ బాగుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు మెయిన్గా ధనకారకుడు అండి. అలాంటి ధనకారకుడు భాగ్యస్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. సో ఖచ్చితంగా వీరికి భాగ్యం చేకూరుతుంది. మెయిన్గా వ్యాపారస్తులకు పట్టిందలా బంగారం. గురువు ఉచ్చలో ఉండడం అలాని ధనకారకుడు మామూలుగా ఎవరికైనా గురువు కాబట్టి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళచ్చు. అలాగే గురువు జ్ఞానానికి కారకుడు, విద్య కూడా కొంచెం కారకుడు అవుతాడు కాబట్టి విద్యార్థులకు పట్టిందల్లా బంగారం. వాడికి మంచి సీట్ రావడం, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం, అలాగే ఫారెన్ అయినా ఇండియాలో ఎక్కడైనా సరే రావడం ఇవన్నీ జరుగుతాయి. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా రాసినా కూడా మంచిగా వాళ్ళు సెలెక్ట్ అయింది కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మరి వీరికి గృహయోగం ఏమైనా ఉందండి ఈ మాసంలో? మామూలుగా ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మన రాశి నుంచి కానీ, లగ్నం నుంచి కానీ, చతుర్థ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అంతా అక్కడ ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఇల్లు కొంటారు. సో వీరికి వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నారండి. ఇప్పుడు ఉచ్చలో ఉన్నారు. ఈ సంవత్సరం అంతా ఉంటారు, నెక్స్ట్ జూన్ దాకా. సో ఖచ్చితంగా వీరు స్థలంగా ఇల్లు అనుకునేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. సో మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురువు గారు, వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఏమైనా ఉందా ఈ మాసంలో? భాగ్యస్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి శుభాన్ని చేకూర్చాలి కాబట్టి, ఇంట్లో శుభం జరగాలి కాబట్టి ఖచ్చితంగా
అవివాహితులు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా వారికి వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయండి. మరి వీరికి పరిహారాలు కూడా తెలియచేయండి గురుగారు. వీరికి ప్రస్తుతం ఏంటంటే శని పర్వాలేదు, ఇటు గురువు చాలా బాగున్నాడు, ఒక రాహు మీడియంగా ఉన్నారు కాబట్టి రాహు అంటే మెయిన్గా మనం ఇందాక కూడా అనుకున్నాం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది, అలాగే అమ్మవారిని కూడా. సో ప్రతిరోజు అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ప్రతి శుక్రవారం మన అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ మన పేరు నక్షత్ర గోత్రంతో చేయిస్తే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి మంగళవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక మన పేరు నక్షత్ర గోత్రంతో ఒకసారైనా హోమం మరియు అభిషేకం చేస్తే మనకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.